పవిత్రమైన దేవుళ్ళు దేవతలు కొలువుండే ప్రభుత్వ దేవస్థానాలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతున్నాయా? విశాఖలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే అవుననే చెప్పాలి. మరి చివరికి అన్నదానం విరాళాల్లో కూడా దేవాదాయ శాఖ అధికారులు వాటా అడగడం పెద్ద దుమారమే రేపుతుంది. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో మాత్రమే అన్నదానం లెక్కలు పక్కాగా ఉంటాయి. కారణం అక్కడ మాత్రమే బయోమెట్రిక్ విధానం అమలులో ఉండడం వల్లనే ఇది సాధ్యపడుతోంది. ఇక సంపత్ వినాయక, శ్రీ కనకమహాలక్ష్మి తదితర దేవస్థానాల్లో నిత్యాన్నదానం టోకెన్ల లెక్కతోనే నెట్టుకొస్తున్నారు. ఇక్కడే అవినీతికి తెర లేచిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కొన్ని దేవస్థానాల్లో అన్నదానం విరాళాల్లో వాటా అడగడం వల్లనే భోజనాల్లో నాణ్యత లోపించిందని ప్రచారం జరుగుతోంది. భోజనాల తయారీ దినుసులు నాసిరకంగా ఉంటున్నాయని భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో తనిఖీలు చేయడంతో సిబ్బంది హడలిపోతున్నారు. వన్ టౌన్ లో గల శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానానికి ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది. అన్నదానం కోసం బయోమెట్రిక్ విధానం ఎందుకు అమలు చేయడం లేదో వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నదానంలో ఉన్న లొసుగులు కవర్ చేసేందుకే ఉన్నతాధికారులు ఒక్కో దేవస్థానం నుంచి నెలకు ₹1,00,000 లంచం అడిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొన్ని నెలలు సంపత్ వినాయక, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానాలలో అన్నదానం నిమిత్తం భక్తుల నుంచి బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు. ఇక విశాఖ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించడం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆమెకి 100 తులాల బంగారం ఉందని, నగరంలో 80 లక్షల విలువ గల ఫ్లాట్ ఉందని తోటి సిబ్బంది చెబుతున్నారు. ఆమె వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం భూములు, దుకాణాలు అడ్డగోలుగా లీజుకు ఇచ్చి కోట్లు గడించారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క అధికారి ఇంతలా బరితెగించి సంపాదించారంటే మిగిలిన అధికారులు సైతం బాగానే వెనకేసుకుంటున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఈ రకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అవినీతిలో రెవెన్యూ, పోలీస్ శాఖలతో పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పవిత్రమైన దేవస్థానాల్లో దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకి అన్నప్రసాదం, అన్నదానంలో భాగంగా వడ్డించడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ అన్నదానంలో కూడా అవినీతి జరగడం దేవస్థానం వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అన్నదానంలో గతంలో సంపత్ వినాయక దేవస్థానం, అలాగే కనకమహాలక్ష్మి దేవస్థానంలో టోకెన్ల విధానంలో అన్నదానం జరిగేది. అయితే ఈ టోకెన్ల విధానంలో లెక్కల్లో అవినీతి జరుగుతుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ సంపత్ వినాయక దేవస్థానం, కనకమహాలక్ష్మి దేవస్థానంలో అన్నదానంకి బయోమెట్రిక్ విషయంలో విధానం అమల్లోకి తెచ్చింది. అయితే ఈ టోకెన్ల లెక్కల్లో అవకతవకలు సిబ్బందిని ప్రశ్నించకుండా ఉండాలంటే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు లక్షలాది రూపాయలు లంచాలుగా అడుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దేవస్థానంలో ఈ అన్నదానం లెక్కల్లో జరుగుతున్న అవినీతి మీద విచారణకు ఆదేశించింది. మరి ఎంతవరకు ఈ దేవాదాయాలు అప్రదేశ్ నుంచి బయటపడతాయని వేచి చూడాలి. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.